నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని సింగర్ మంగ్లీ ఎట్లా వెదిగిందో ప్రజలు చూస్తూనే ఉన్నారు ఆమె చిన్నప్పటి నుంచి ఆమె సాంగ్స్ తో పాటలు పాడుతూ వచ్చింది మరి ముఖ్యంగా చూసుకుంటే ఆమెది ఇటీవల 2 డేస్ బ్యాక్ ఆమె బర్త్డే జరిగింది ఆ బర్త్డేలో కొంతమంది ఇన్వైట్ చేసుకుంటూ కొంతమంది అంటే ఆమె ఫ్రెండ్స్ని కావచ్చు ఆమె పార్టీలో ఉన్న వాళ్ళని అంటే కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళని కూడా కొంతమంది ఇన్వైట్ చేసుకుంటూ వచ్చింది సో ఆ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకోవడం గంజాయి తీసుకోవడం కలకలం రేపింది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇది మంగ్లీకి తెలిసేలా చేసిందా లేకపోతే ఇంకా వేరే కోణంలో ఏమన్నా జరిగిందా ఇలాంటివన్నీ తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం మంగ్లీ ఇటీవల బర్త్డే పార్టీలో ఇటు హైదరాబాద్ శివార్లో జరిగిందని మనకు వచ్చిన సమాచారం మరి ముఖ్యంగా చూసుకుంటే ఆ బర్త్డే పార్టీలో కొంతమంది ఇన్వైట్ చేసుకుంది ఇటు సినీ ఇండస్ట్రీలు కావచ్చు ఆమె ఫ్రెండ్స్ని కావచ్చు కొంతమందిని ఇన్వైట్ చేసుకుంటూ వచ్చింది ఆ పార్టీలో ఆమె గంజాయి తీసుకున్న డ్రగ్స్ తీసుకున్న ఆమెకు సంబంధం లేకుండా ఉందా లేకపోతే ఆమె కావాలని తీపిచ్చుకుందా లేకపోతే ఇంక వేరే వాళ్ళ ద్వారానా ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు మేడం మంగ్లీ ఈవిడ ఆల్బమ్స్ కానివ్వండి లేకపోతే పాటల సాంగ్స్ రకరకాలుగా అక్కడున్న వాతావరణాన్ని బట్టి వాటికి సంబంధించి బాగా పాడతారని చెప్పి పేరుంది కానీ మనం ఎదిగే కొద్దీ వదిగి ఉండాలి అనే విచక్షణ మర్చిపోయి చాలామంది అంటే మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి ఇప్పుడు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు అన్నిటికీ వాళ్ళు మెసెంజర్లానే ఉండిపోతారు ఎందుకంటే నార్మల్ పీపుల్ తెలియని వాళ్ళకైతే వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో తప్పు చేశారు దాన్ని క్రాస్ చేశారని మనం అనుకుంటాం కానీ ఒక హోదాకు వచ్చిన తర్వాత ఒక విఐపి లెవెల్కి వచ్చిన తర్వాత మనలో ఇంకా రెస్పాన్సిబిలిటీ అక్కడున్న సొసైటీ పట్ల పెరగాలి 10 మందికి మనం మంచి చెప్పే విధంగా వాళ్ళకు ఒక టీచర్ లాగా వీళ్ళు ఉండాలి మరి అలాంటిది మర్చిపోయి వీళ్ళు వ్యవహరిస్తున్న శైలి ఏదైతే ఉందో అదంతా చూస్తూ ఉంటే ఈ రోజున మంగ్లీ విషయం మరి ఆవిడ బర్త్డే పార్టీలో ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేశారు దాదాపుగా 50 మందిని ఇన్వైట్ చేశారు అదేవిధంగా అక్కడ విదేశీ మద్యం మరి అదేవిధంగా గంజాయి అంటే ఒకవేళ మద్యానికి సంబంధించింది ఏదైనా పెట్టుకుంటే ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖకు సంబంధించి వాళ్ళ నుంచి వాళ్ళకు ఒక లెటర్ పెట్టుకొని మేము ఇట్లా అని చెప్పేసి పర్మిషన్ తీసుకోవాలి అదేమీ లేకుండా మరి ఈ రోజున ఆవిడ చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని అసాంఘిక కార్యకలాపాలు అని అంటారు పోలీసులు అదే రాశారు తెలంగాణ పోలీసులు ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయటం మనం చూసాం మరి ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఏం జరిగింది ఏంటి అంటే పోలీసులు వెళ్ళినప్పుడు దాదాపుగా ఏకూజామున 2 o'clock ఆల్రెడీ మిడ్నైట్ దాటిపోయి మనం సెకండ్ డేలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు గంజాయి మత్తులో విపరీతంగా డీజే సాంగ్స్ పెట్టేసి సౌండ్స్ అక్కడ గందరగోళాన్ని సృష్టిస్తూ ఉన్నారు వీళ్ళు వెళ్ళి అక్కడ విచారించడం ఎవరి దగ్గర ఏంటనేది వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటే గంజాయి పాజిటివ్ వచ్చింది కొంతమందిలో మరి కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడి నుంచి పార్టీ అయిపోయాక మరి వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఇంకా విచారించాలి సేకరణ చేయాలని చెప్పి చూస్తున్నారు కానీ ఇక్కడ ఎందుకు డౌట్ వస్తుందంటే ఎక్కువ ఆవిడకి అతి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి దగ్గర కూడా గంజా పాజిటివ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆవిడకి తెలియకుండా అయితే జరగదు ఇవన్నీ కూడా మరి వెంటనే వాళ్ళు కేసు ఫైల్ చేయటం దీనికి సంబంధించి వాళ్ళ ఏదైతే పేజ్లో ట్వీట్ చేయటం ఇవన్నీ జరిగాయి ఇక్కడ వీళ్ళు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే విషయం మర్చిపోయి ఇట్లాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ చెప్పాలంటే మరి ఈవిడ ఆ పార్టీతో సత్సంబంధాలు కొనసాగించడమే కాకుండా దానికి సంబంధించిన ర్యాలీలు మరి గతంలో కూడా చాలా కేసులు నమోదయ్యి ఉన్నాయని చెప్తున్నారు చాలా కేసులు ఉన్నాయి అదేవిధంగా పార్టీకి ఈవిడ చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు దానికోసం పాటలు పాడారు మరి ఆ భక్తి ఎవరి భక్తి అది పార్టీ భక్తే ఏంటని చూసుకుంటే ఎస్వీబీసీ ఛానల్ అడ్వైజర్ అసలు ఎస్వీబీసీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మరి ఆ ఛానల్కి ఈవిడ అడ్వైజర్ ఏం చెప్తుంది గంజాయి ఇట్లాంటివన్నీ కూడా చేసేవాళ్ళు ఏం అడ్వైస్ చేస్తారు భక్తిభావం ఉండాలి భగవంతుని పట్ల ప్రేమ ఉండాలి దేవుడు అంటే ఫస్ట్ భయం ఉండాలి అవేమీ లేకుండా సొసైటీ పట్ల వీళ్ళకి ఏమీ లేనప్పుడు ఇంకా భగవంతుని గురించి ఏం ఆలోచిస్తారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పెంచి పోషించాడు అనేది మనకు కనిపిస్తుంది ఆవిడ ఏ రోజు కూడా ఛానల్ విజిట్ చేయటం కానీ వాళ్ళకి ఏదైనా ఆ కార్యక్రమాల్లో తనకున్న హోదా ఏదైతే కల్పించారో అప్పుడు పార్టీ దానికి న్యాయం ఏదన్నా చేశారంటే కేవలం శాలరీ తీసుకొని వదిలేసింది కానీ ఎక్కడా కూడా అక్కడికి వచ్చేసి ఏ రోజు దానికి అడ్వైస్ చేయలేదనేది ఈ రోజున వినిపిస్తున్న మాటలు మరి అదేవిధంగా గతంలో ఈవిడ శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలోకి వెళ్ళి ఆవిడకి సంబంధించిన పర్సనల్ ఆల్బమ్కి అక్కడ వీడియోలు తీసుకోవడానికి అక్కడ పర్మిషన్ ఇప్పించారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అంటే భగవంతుని ఏ విధంగా వీళ్ళు అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ అంటే ఇంకా అక్కడున్న హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా వీళ్ళ పని అయితే కనిపిస్తూ ఉంది
ఇక్కడ వీళ్ళు సొంతంగా ఈ రోజున బర్త్డే పార్టీ చేసుకుందా అంటే ఈవిడ అసలు ఏంటి ఎవరు అనేది వచ్చేస్తుంది మొత్తం. మరి రకరకాల కేసులు ఇట్లా వేరే వాళ్ళవి కాపీ రైట్స్ మీద కూడా కేసులు ఉన్నాయి. ఆల్బమ్లో ఉన్న ఏదైతే పాటలు ఉంటాయో దానికి సంబంధించి కాపీ రైట్స్ కూడా ఈవిడ బ్రేక్ చేసింది అనేది కనిపిస్తుంది. ఇన్ని విధాలుగా ఉన్న ఈవిడ్ని మరి ఏ విధంగా ఈ రోజున ఈ పని చెయ్యలేదు అని ఆ రోజున పోలీసులు కూడా మీరు వీడియో ఆపేయండి అని మాట్లాడటం, మా రూల్స్ని మీరెందుకు బ్రేక్ చేస్తారు, మా రూల్ మేము పాటిస్తామని చెప్పేసి వాళ్ళు అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అయితే నడిచింది. ఇన్ని విధాలుగా చూస్తూ ఉంటే వీళ్ళు ఏ విధంగా మనం ఎదిగాము అన్న స్థానాన్ని మర్చిపోయి మనం ఏ స్థాయిలో నుండి వచ్చామని ఇలాంటి కార్యక్రమాలు చేయటం నిజంగా సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు, సొసైటీ పట్ల మీకున్న గౌరవం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేస్తున్నారు. ఆల్రెడీ మన తెనాలిలో జరిగిన గంజాయి బ్యాచ్కి జగన్మోహన్ రెడ్డి పరామర్శించాడు. మరి అదే విధంగా ఇప్పుడు మంగ్లీని కూడా పరామర్శిస్తాడా లేదంటే ఏం చెప్తారు మేడం? ఖచ్చితంగా పరామర్శిస్తాడు. ఎందుకంటే ఆయన గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తున్నాడు. అందులో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈవిడ ఏ విధంగా సహాయ సహకారాలు పార్టీకి అందించింది. మరి ఈ రోజున మంగ్లీ ఇంట్లో కూడా ఒకసారి పోలీసులు సోదా చేయాలని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న వాయిస్. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆవిడ, వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఎవరెవరు దొరికారో వాళ్ళ ఇళ్లల్లో కూడా సోదాలు చెయ్యండి. జగన్మోహన్ రెడ్డి మరియు ఆయనకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా గంజాయి పంచి పెడుతున్నాడా? నేను చూస్తే పొగాకు రేటు చెప్పమంటే గంజాయి రేటు చెప్తున్నాడు. కేజీ 6,000 అని జగన్మోహన్ రెడ్డి. పొదిరి పొగాకు పర్యటన వాళ్ళ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి అసలు రైతులు పిలవకుండా అదేదో పిలవని పేరంటానికి వెళ్ళినట్లుంది జగన్మోహన్ రెడ్డి. ఆ కార్యక్రమమే అసలు అర్థం లేని కార్యక్రమం. అక్కడికి వెళ్ళేసి కేజీ 36,000 రూపాయలు అంటున్నాడు. కాసేపు అందరికీ షాక్ అనమాట. ఇదేంటి పొగాకు గురించి మాట్లాడకుండా గంజాయి గురించి పక్కన వాళ్ళ బాబాయ్ మొత్తుకుంటున్నాడు సుబ్బారెడ్డి. కేజీ కాదు క్వింటా అని. అసలు అబ్బాయి మనం వినే పరిస్థితిలో లేడు జగన్మోహన్ రెడ్డి. 36,000 కేజీ, 36,000 మనం రోడ్లమ్మట కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అరిచినట్టు అరుస్తున్నాడు. ఇదేంట్రా బాబు 36,000 కేజీ ఏంటి అంటే అది గంజాయి రేటు చెప్తున్నట్లున్నాడు మర్చిపోయి. ఎందుకంటే గంజాయి బ్యాచ్ని పరామర్శించే వ్యక్తి కదా అని చెప్పేసి మనం కామెంట్స్ అక్కడ చూసుకుని నిన్న అంత ఉద్రిక్త వాతావరణం. అంటే పొదిలిలో పోలీసుల మీద ఒక కానిస్టేబుల్ మీద రాళ్ళు ఇసిరేయడం, చెప్పులు ఇసిరేయడం మొత్తం చూస్తానే ఉన్నాం. నిజంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోనే కర్రలు, రాళ్ళు, చెప్పులు వీళ్ళే సరఫరా చేశారు అక్కడ వాళ్ళకి. నిన్న అదే కనిపించింది అంతా. అక్కడ అందరూ కూడా అక్కడ నిన్నటికి అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళంతా కూడా చూసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోనే అవన్నీ తీసుకొచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి. అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇట్లాంటి సభలు పెట్టి పోలీసులను టార్గెట్ చేయటం ఏంటి? వాళ్ళు శాంతి భద్రతలను కాపాడటానికి నీకు సెక్యూరిటీ ఇవ్వడానికి వస్తే వాళ్ళ మీదే లిటరల్లీ ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆ జనాలు ఏదైతే అంత క్రౌడ్ ఉందో దాంట్లోంచి ఒక అతను రాయి తీసుకొని పోలీసుల మీదకి విసిరాడు. అతను తల పగిలింది. ఆడవాళ్ళు నిరసన చేశారు, మహిళలు అసభ్యకరంగా పదజాలాలు యూజ్ చేశారు కాబట్టి మీ ఛానల్లో మరి గో బ్యాక్ జగన్ అని చెప్పారు. దానికి భయభ్రాంతుడు గురైపోయాడు జగన్మోహన్ రెడ్డి, అందుకని దాడులు చేశారని అంబటి రాంబాబు చెప్తున్నాడు. ఏ విధంగా చూడాలి గంజాయి బ్యాచ్ని పరామర్శించే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళంటే? మరి ఆయనతో ఉండే వ్యక్తులు, ఆయన కోసం పనిచేసిన వాళ్ళు, ఇటువైపు మంగ్లీ మీరంటున్నట్లుగా నిజంగా గంజాయి బ్యాచ్ని పరామర్శించే వ్యక్తే కాబట్టి ఆవిడ కోసం ఒక ట్వీటో లేకపోతే నిజంగా పలకరింపో ఖచ్చితంగా చేస్తాడు. మరి అలా చేయకపోతే మాత్రం మంగ్లీకి అన్యాయం చేసినట్లే జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజున అనుకుంటున్నారు ప్రజలు. మంగ్లీ మరి అరెస్ట్ అవుతుందంటే కాదంటారు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు ఏదైతే కేసు అయితే ఫైల్ చేశారు దానికి సంబంధించి విచారించాలి. ఆ విచారణలో ఏమి నిజాలు తేలుతాయి, ఎవరు దీనికి ఇంకా ఎవరన్నా విచారించవలసిన వాళ్ళు ఉంటే వాళ్ళని విచారించాలి. అదేవిధంగా వీళ్ళ ఇళ్లలో సోదాలు చేయాలి. ఖచ్చితంగా వీళ్ళు విచారణలో ఒప్పుకోవాలి. ఎవరు తెచ్చారు, ఎవరు సప్లై చేశారు, ఎవరి ద్వారా ఇక్కడికి చేరింది, ఎంతమంది తీసుకున్నారని తెలిస్తే అసాంఘిక కార్యకలాపం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకైతే మరి కోర్టులో హాజరుపరుస్తారు. థ్యాంక్ యూ. నమస్తే.